పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లెనిన్ నగర్లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. డయేరియా వల్ల చనిపోయిన కుటుంబాలను పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు, స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం ఆర్ఎండ్బి బంగ్లాలో కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శానిటైజేషన్ సిబ్బంది ప్రతిరోజు శానిటైజేషన్ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. మెడికల్ సిబ్బంది క్యాంపులు నిర్వహించి డయేరియా కేసులు పెరగకుండా చూడాలని కోరారు. తాగునీటి విషయంలో కూడా అధికారులు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఎరపతినేని వ్యాధి ప్రబలకుండా చూడాలని ఆదేశించారు. ఇమీడియట్గా ఈ డ్రైన్స్ కానీ వీటికి సంబంధించి ఈ సోర్సెస్ కానీ కంటామినేట్ అయినటువంటి వాటర్ సోర్సెస్ క్లీన్ చేయాలి. ఇమీడియట్గా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత దానికి ఎస్టిమేట్స్ వేయడం కానీ ఇంకా డ్రైన్స్ కట్టాల్సిందే, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ పర్మనెంట్. అట్లాగే మీరు ఎక్కడైతే సోర్సెస్ ఐడెంటిఫై చేసి కంటామినేట్ అయిపోతున్నారో వాటి మీద మీరు స్టాప్ చేసి క్లోజ్ చేసుకుంటారు. అట్లాగే ఆర్ఓ ప్లాంట్స్ కొన్ని మీరు టెస్ట్ చేశారు, క్వాలిటీ కంట్రోల్ చెక్ పాస్ అయింది, కొన్ని అనాథరైజ్డ్గా నడుస్తుంది. దాన్ని కూడా చెక్ చేసి వాటర్ క్వాలిటీ బాగానే ఉంటే వాళ్ళందరినీ అప్లై చేసుకోమండి. మున్సిపాలిటీ అప్లై చేసుకుంటే లైసెన్స్ ఇస్తాము. ఇక్కడ వాటర్ కూడా మనకు అవసరం లేదు.